చిత్తూరు జిల్లా వీకోట మండలం పాపేపల్లి జాతీయ రహదారిపై వాహనాలు తనిఖీ చేస్తున్న సీఐ లింగప్ప మరియు ఎస్ఐ బాబువారి బృందం పాపేపల్లి సమీపంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా పల్సర్ బైక్ లో ఇద్దరు వాహనంలో రావడంతో పోలీసులు వారిని గమనించి ఆపకుండా వెళ్లడంతో అనుమానం వచ్చిన పోలీసులు వెంబడించి వాళ్ళని పట్టుకోవడంతో వారిని విచారించగా ద్విచక్ర వాహనాలు దొంగతనాలకు పాల్పడుతున్నారని వాళ్ళు చెప్పడంతో వాళ్ళని పోలీస్ స్టేషన్ కు తరలించి విచారించగా తమిళనాడు రాష్ట్రం పెర్నంబట్ సమీపంలో 9 ద్విచక్ర వాహనాలను పెట్టినట్లు పోలీసులు చెప్పడంతో అక్కడికి వెళ్లి ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకుని ఈ రోజు ముద్దాయిలను అరెస్ట్ చూపించి రిమాండ్ కు తరలించారు. అనంతరం డీఎస్పీ రఘువీర్ విష్ణు మాట్లాడుతూ చిన్న వయసులోనే జల్సాలకు అలవాటు పడి ఇలా ద్విచక్ర వాహనాలు దొంగతనాలకు పాల్పడుతున్నటువంటి యువకులు వాళ్ళ భవిష్యత్తులో నాశనం చేసుకోకూడదని అంటూ డీఎస్పీ సూచించారు. గత 2 నెలలుగా వీకోట మండలం చుట్టుపక్కల కొన్ని మోటార్ బైక్స్ దొంగతనాలకి గురవుతున్నాయని చెప్పేసి మామూలు కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు మార్నింగ్ ఇన్స్పెక్టర్ గారు, తర్వాత ఎస్ఐ గారు, వాళ్ళ సిబ్బంది అందరూ కలిసి వెహికల్ చెకింగ్ చేస్తున్నారు. మన వీకోట టౌన్లోనే పాపిపల్లి మిట్ట విఎస్ఆర్ కళ్యాణ మండపం దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుంటే అటు నుంచి 2 వ్యక్తులు బైక్స్లో వచ్చారు. వాళ్ళు